హాయ్, ఐఎమ్ డాక్టర్ సాహిత్య, గైనకాలజిస్ట్ అట్ సిఎస్సి వెల్దుర్తి. ఇక్కడ మా దగ్గర ఓపీ సేవలు 9 నుంచి 4 గంటల వరకు అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ మేము స్కాన్స్ అన్ని చేస్తున్నాము. నార్మల్ డెలివరీస్, సిజేరియన్స్, ట్యూబెక్టమీస్ అన్నీ ఉంటున్నాయి. ఎమర్జెన్సీస్లో కూడా మార్నింగ్ టైమ్స్లో 9 to 4 అప్పుడు సిజేరియన్స్ చేస్తున్నాము. హలో అండి, ఐఎమ్ డాక్టర్ రాజశేఖర్, అనస్థరిస్ట్. ఇక్కడే మత్తు వైద్యులుగా పనిచేస్తున్నాను. ఇకపై సిజేరియన్ సెక్షన్లో, ఫ్యామిలీ ప్లానింగ్ లాంటి ఆపరేషన్ కోసం కర్నూలు వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక్కడే చేస్తున్నాము. దయచేసి మా సేవలు వేయించుకోండి. నమస్కారం, నా పేరు డాక్టర్ వరప్రసాద్. వెల్దుర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్గా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ జనరల్ మెడిసిన్ విభాగం కింద మనకు అత్యవసర సేవలు మరియు ఓపీ సేవలు 2 ఇస్తూ ఉన్నాము. ఓపీ సేవల్లో భాగంగా బీపీ, షుగరు, థైరాయిడ్, అన్ని రకాల జ్వరాలు, ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడము, ఉబ్బసము, అలర్జీ, చర్మ వ్యాధులు, గుండెపోటు మరియు పక్షవాతం పేషెంట్లు దీర్ఘకాలికంగా వాడాల్సినటువంటి అన్ని రకాల మందులు కూడా ఇక్కడ మన దగ్గర సదుపాయంలో ఉన్నాయి. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో గుండెపోటుకు సంబంధించి మనకు ఇలాక్సిమ్ అనే ఇంజెక్షన్ 24 గంటలు అవైలబిలిటీలో ఉంటుంది. ఇది గుండెపోటు వచ్చిన పేషెంట్లకి ఇమీడియట్గా ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రాణాలను కాపాడగలుగుతుంది. అంతేకాకుండా పాము కాటుకు సంబంధించినటువంటి ఏఎస్వి యాంటీ స్నేక్ విన్ మన ఇంజెక్షన్ కూడా 24 గంటలు మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అవైలబిలిటీగా ఉంటుంది. దీంతోపాటు మన దగ్గర గడిచిన 2 సంవత్సరాల్లో దాదాపు 200 మందికి పైగా పాయిజనింగ్ పేషెంట్లను ఇక్కడే అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా మూర్ఛ రోగము, తేలుకాటు ఇటువంటి వాటికి కూడా మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. కావున వెల్దుర్తి ప్రజలందరూ ఈ సేవల్ని గుర్తించి వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి, ఐఎమ్ డాక్టర్ బాలచంద్రారెడ్డి, మెడికల్ ఆఫీసర్, సిహెచ్సి వెల్దుర్తి, అదేవిధంగా పీడియాట్రిషియన్, సిహెచ్సి వెల్దుర్తి. మా సిహెచ్సి వెల్దుర్తి నందు ఈ మధ్యన అప్గ్రేడ్ అయిన సిహెచ్సి ఇది. పిహెచ్సి నుంచి మా హాస్పిటల్ నందు దాదాపు నెలకు 25 నుంచి 30 డెలివరీ జరుగుతున్నాయి. అందులో న్యూబార్న్ సంబంధించి ఎన్బిఎస్ యూనిట్ ఉందో ఇన్ఛార్జ్ నేనే ఉన్నారు, ఎన్బిఎస్ డాక్టర్ గారు కూడా ఉన్నారు. మా దగ్గర డెలివరీ అయిన బేబీస్ని ఏదైనా సిక్ బేబీస్ స్టెబిలైజేషన్ చేయడం కానీ, రొటీన్గా హైపోగ్లైసిమియా కానీ, ఏదో న్యూనోటల్ కన్వర్జెన్స్ కానీ, తర్వాత ఫోటోథెరపీ కానీ, జాండీస్ ఏమన్నా ఫోటోథెరపీ కానీ చేసుకుంటున్నాము. కాబట్టి ఇటువంటి బేబీస్, నార్మల్ డెలివరీ అయిన బేబీస్ అన్నిటికీ స్టెబిలైజ్ చేసి ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాటిని మేము ఇన్ టైంలో వాటిని రెఫర్ చేస్తూ కర్నూలుకి పంపిస్తుంటాము. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ సిహెచ్సి వెల్దుర్తిని బాగా డెవలప్ అవుతా ఉందండి. దాదాపు రోజుకు 200 నుంచి 300 పేషెంట్లు వస్తుంటారు. ఇక్కడ ఉన్న మా ఫిజిషియన్ అయితేనేమి, మా గైనకాలజిస్ట్ మేడం అయితేనేమి, మాతో పాటు ఉన్న సర్జన్, అనస్థరిస్ట్, మరియు ఎస్పెషల్లీ మా స్టాఫ్ నర్సులు, సిస్టర్లు, తర్వాత జీడీఓలు, ల్యాబ్ టెక్నీషియన్ అందరూ కూడా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో వారి టైంలలో 4 to 9 కంపల్సరీ ఇక్కడ హాస్పిటల్లో ఉండి సేవలు అందిస్తున్నారు. కాబట్టి మా హాస్పిటల్ బాగా డెవలప్ అవుతా ఉంది. అదేవిధంగా తూచా తప్పకోకుండా మన ముఖ్యమంత్రి గారు, మన తర్వాత మన వైద్య శాఖ మంత్రి గారు వారి ఆదేశాలను పాటిస్తూ వాళ్ళతో పాటు డెవలప్మెంట్ కోసం మా హెచ్డిఎస్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్యామ్ కుమార్ గారు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా హెచ్డిఎస్ కమిటీ మెంబర్లు కూడా అందరూ కలిసి వాళ్ళ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఉంటున్నాయి. కాబట్టి మీ హాస్పిటల్ని బాగా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సిహెచ్సి వెల్దుర్తి నందు టైం ప్రకారం అంటే మార్నింగ్ 9 నుంచి 4 వరకు కూడా అందరూ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. 4 తర్వాత 4 to నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు కూడా ఎమర్జెన్సీ కేసులు చూడడానికి 24 hours మన డ్యూటీ డాక్టర్ కంపల్సరీగా అందుబాటులో ఉంటారు. వాళ్ళ విషయం ఏమిటంటే హాస్పిటల్లో ఎంతైనా కూడా ఫ్రీగా దొరుకుతుందండి. ప్రతి ఒక్కటి ఎవరైనా కూడా హాస్పిటల్కి వచ్చిన వారికి ఎటువంటి డబ్బులు ఎవరికి పే చేయని అవసరం లేదు. ఎవరైనా డబ్బులు అడిగినచో లేదా మందులు బయటికి రాసినా, పరీక్షలు బయటికి రాసినా మా దృష్టికి తీసుకురావడం కోరుతున్నాము. అదేవిధంగా మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ శ్రీ చక్రధర బాబు సార్ గారు, అదేవిధంగా మా కలెక్టర్ మేడం డాక్టర్ సిరి మేడం గారు, అదే మాదిరిగా మా డిసిఎస్ సార్ జఫ్రుల్లా గారి సహాయ సహకారాలతో సూచనలన్నీ పాటిస్తూ మా హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాము. మా వెల్దుర్తి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు, వెల్దుర్తి ప్రజలకు ఒక ఆరోగ్యాలు బాగుపరచడం కోసం, వాళ్ళ ఆరోగ్యాలు మెరుగుపరచడం మా ధ్యేయంగా పనిచేస్తూ శక్తివంచన లేకోకుండా మా హాస్పిటల్ సిబ్బంది మేమందరం కలిసి పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి వెల్దుర్తి చుట్టుపక్కల ప్రజలు వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకొని ఉండాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.